మన ఓటు మన ఓటు మన ఓటు రాబోయే నమస్తే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, మిత్రులు, పాత్రికేయులు, యువకులు, ఓటర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఈ 13/5/2024 జరగనున్న ఓటింగ్లో, పార్లమెంట్ ఓటింగ్లో, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓటింగ్లో ఓటర్ చైతన్య యాత్ర జరపడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేటట్టు చేయటం, ఓటింగ్ శాతాన్ని పెంచడం, దాంతోపాటు ఈసారి సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్లో అందరూ పాల్గొనే మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలండి. అట్లే ఎండ ఉందని ఒక గంట సమయం పెంచారు కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరినీ ఓటింగ్లో పాల్గొనేటట్టు చేయటం, ఓటింగ్ శాతాన్ని పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, మిత్రులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గారు ప్రత్యేక స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే. మరి ఈరోజు 100% ఓటింగ్ లక్ష్యంగా ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ పాల్గొంటున్నారు. ఈ బైక్ ర్యాలీలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్లో అవేర్నెస్ పెంచడం. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లను చైతన్యవంతం చేసి రాబోయే ఎలక్షన్స్లో 100% ఓటింగ్ వచ్చే విధంగా వారిని చైతన్యవంతం చేయడం ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా సివిజిల్ యాప్ని ఉపయోగించుకొని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు ఎన్నికల్లో జరిగే అక్రమాలపై డబ్బు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ, బెదిరింపులు కానీ ఇంకా ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినప్పటికీ సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే వితిన్ 1 అవర్లో వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ విషయాలన్నింటి పట్ల ఓటర్లని అవగాహన పరచడానికి ఈరోజు కల్లూరు పట్టణంలో అందరి సహకారంతో బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందండి. ఇది ఎండింగ్ ఆర్డీఓ ఆఫీస్లో ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు అనగా 13వ తారీఖు నిర్వహించబడేటువంటి ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం, అందులో భాగంగా ఓటర్ల చైతన్యవంతం చేయడం కోసం ఉపాధ్యాయులుగా మేము మా వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పరిశీలించినప్పుడు 30% దాటడం లేదనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క అంశాన్ని పెంచడం కోసం మనమందరము కూడా చైతన్యవంతం చేసి మంచి నాయకులను ఎన్నుకోవాలి అంటే అందరూ ఓటుని హక్కును వినియోగించుకోవాలి. ఆ ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా మన బాధ్యత నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నేను వెళ్ళకపోతే ఏమవుతుంది, నేను ఒక్కడే కదా అనేటువంటి ఆలోచన కాకుండా ఒక్కరొక్కరుగా ముందుకు కదిలి మొత్తం 100% ఓటింగ్ శాతాన్ని పెంచాల్సిందిగా కోరుతూ ప్రజలందరినీ కూడా, ఓటర్లందరినీ కూడా మా ఉపాధ్యాయుల తరఫున మనవి చేస్తూ ఉన్నాము. అందరూ కూడా ఒక్కసారి ఓటింగ్లో పాల్గొనండి, పోలింగ్ బూత్కి వెళ్ళండి. 100% మన యొక్క జిల్లాలో 100% ఓటింగ్ అయ్యేటట్టుగా చూస్తారని మీ అందరికీ మరొకసారి మా ఉపాధ్యాయుల తరఫున మనవి చేస్తూ ఉన్నాం. జెడ్పీఎస్ చెన్నూరులో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. మరి ప్రజాస్వామ్య దేశానికి హృదయం లాంటిది ఎన్నికలు. అలాంటి ఎన్నికలు భారతదేశంలో ప్రతి 5 సంవత్సరాలకి నిర్వహిస్తూ ఉంటాం. మరి అలాంటి ఎన్నికల్లో 100% ఓటింగ్ని సాధించలేకపోతున్నాం. మరి ఎందుకో కానీ మనం ఈ ఓటింగ్ విషయంలో కొంత వెనకబడే ఉన్నాం. దీనికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓటు యొక్క విలువను తెలుసుకొని ఓటును అందరూ ఓటింగ్కి తీసుకెళ్లే విధంగా మా వంతుగా కూడా మేము కూడా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే దంతాల సుధాకర్, చెన్నూరు ఉపాధ్యాయులు కూడా గత నెల నుంచి కూడా పాఠశాలకు సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి అతను ఈ యొక్క
ఓటింగ్ 100% సాధించడంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి అన్ని గ్రామాలు తిరుగుతుంటూ తెలంగాణలో కాదు ఆంధ్రాలో కూడా కొన్ని ఊర్లు పర్యటన చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఓటు హక్కును కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటారని 100% ఓటింగ్ సాధిస్తారని కోరుకుంటూ మన భారతదేశం యొక్క అభ్యున్నతికి పాటుపడాలని మొదలుపెట్టిన ఈ యాత్రలో సుధాకర్ సారు మరి మన జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తిరిగి ఓటర్లందరినీ కూడా చైతన్యవంతం చేయడం జరిగింది. మరి ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగిస్తున్నందుకు మరి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఒక దేశ నాయకులను ఎన్నుకోవడం కానీ రాష్ట్ర నాయకులను ఎన్నుకోవడం కానీ అన్నీ కూడా మనకు ఒక పోలింగ్ అనే ప్రక్రియ ద్వారా మరి నాయకులను ఎన్నుకునే జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా మరి ఓటు హక్కు ద్వారా మనకు కావాల్సిన నాయకులను సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి చక్కని అవకాశము. ఈ యొక్క విషయం చాలామంది ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా మన దగ్గర ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉంది. దాదాపుగా మన దగ్గర ఎన్ని రకాలుగా ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా మోటివేషన్ చేసినా కూడా అవేర్నెస్ చేసినా కూడా చాలా దగ్గర ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. మరి ఈ యొక్క మరి గంటాల సుధాకర్ గారు టీచర్ గారు మరి ఒక కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా కూడా తీసుకొని అందరూ కూడా మోటివేట్ చేయాలని సంకల్పంతో అందరూ టీచర్లను తర్వాత మా పంచాయతీ కార్యదర్శులను కానీ అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క బైక్ ర్యాలీ ద్వారా అందరికీ అవేర్నెస్ కల్పించాలని సంకల్పించడం మరి నిజంగా అభినందనీయం. మరి ఈ యొక్క అవకాశం కూడా ఎంపీడీఓగా నాకు ఇచ్చినందుకు ఇది ప్రారంభిస్తున్నందుకు కూడా నాకు కూడా కొంచెం గర్వంగానే ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవేర్నెస్ అనేది మరి తెలుసుకొని ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు అనేది ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించుకొని మన దేశ నాయకులను సరైన నాయకులను ఎన్నుకున్నటకు మరి ఎవరైనా ఇందులో కూడా ఎవరికైనా ఇష్టం లేని ఇందులో పోటీ చేసే నాయకులు ఎవరైనా ఇష్టం లేదనుకుంటే కూడా నోటు అనే ఒక బటన్ కూడా ఉంటుంది. కాబట్టి మన డిసిజన్ అనేది మన నిర్ణయం అనేది ఈ యొక్క నాయకులను ఎన్నుకోవడం వల్ల మన ఏదో నిర్ణయాన్ని మనం తెలపడానికి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలనేది పాల్గొని మన యొక్క దేశ నాయకులను మరి సరైన నాయకులను ఎన్నుకోవడానికి మనం బతుకున్నామని మన యొక్క న్యాయ నిర్ణేతలు అంటే మన దేశ నిర్ణేతలను మనం నిర్ణయించే ఒక చక్కని అవకాశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని వచ్చిన మనం ఇంట్లో కూర్చొని నేను ఒక్కరు అయిపోతే ఏమి అని నిర్లక్ష్యంతో ఒక్కొక్కరు కొన్నిసార్లు ఒక్క ఓటుతోనే కూడా ఎంతోమంది రాజకీయ నాయకుల తలరాతలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హక్కును వినియోగించుకోవాలి. మరి ముఖ్యంగా రూరల్ ఏరియాలలో బాగుంటుంది, టౌన్లలోనే తగ్గిపోతుంది. అంటే మనం చదువుకున్న నాయకుల దగ్గర చదువుకున్న వారు కూడా చాలామంది దాని మీద అవగాహన లేక నేను వేయకపోతే ఏంది అని ఇంట్లోనే కూర్చుంటాను, కానీ కనీసం పోలీస్ స్టేషన్ వరకు వచ్చి ఓటు వేయలేని ఒక స్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా మరి మార్చుకొని ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత ఓటు హక్కు అనేది మన ఒక నిర్ణయం కానీ మన ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటు హక్కును నిర్ణయించుకోవాలని ఈ విధంగా ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేయడం కొరకు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం మరి నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా మరి అల్లా కూడా అందరినీ అభినందిస్తూ ఈ యొక్క ర్యాలీని ప్రారంభిస్తాం. సార్, నా పేరు గంటాల సుధాకర్. నేను చెన్నూరు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ఓటర్ అవేర్నెస్ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు, కార్మికులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చినటువంటి మన ఎండిఓ గారి చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సారు స్టార్టింగ్ నుంచి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు ఉన్నాయా లేవా అని చెప్పేసి మరి సారు ప్రత్యేక శ్రద్ధతోటి ఆ పోలింగ్ వచ్చినటువంటి వాళ్ళకి పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని వసతులు సమకూర్చే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. మా స్కూల్కి కూడా దాదాపు ఒక 5-6 సార్లు రావడం జరిగింది. సార్ చాలా వర్క్ మైండెడ్, చాలా కష్టపడి మండలంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకి సార్ తిరగడం జరిగింది. అఫీషియల్స్ వచ్చినప్పుడు తిరిగారు. గారు సొంతంగా కూడా ఒకసారి బైక్ మీద వచ్చారండి మా స్కూల్కి. ఫస్ట్ బైక్ మీద వస్తే నేను గుర్తుపట్టక ఎవరు సార్ మీరే నేను అడగడం జరిగింది సార్ని.
మరి ఎండిఓగా ఉండి కూడా బైక్ మీద స్కూల్స్ విజిట్ చేసినటువంటి సారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇంకా హలో, నా పేరు సాంబశివరావు అండి, ప్రజాస్వామ్యవాదిని. 100% ఓటింగ్ సాధించాలని ఓటర్లో చైతన్యం కల్పించడం కోసం ఈ ర్యాలీని మన దంతాల సుధాకర్ గారు నిర్వహించడం చాలా అభినందనీయం. సార్ని మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం ప్రజాస్వామ్య వాదుల తరఫున. ఇంకొకటి, సార్ ఇంకొక మాట చెప్పారు, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తగ్గుతుంది, ఎస్పెషల్ తగ్గుతుంది. అందరూ మంచిగా హ్యాపీగా వెళ్ళాలని ఉంటారు కాబట్టి ఓట్లు వేయరు. విలేజ్లో మాత్రం ఓటు అయిపోతే నేను చచ్చిపోయినరా బాబు అని వాడు వచ్చి ఓటేస్తారు. సో పట్టణ ప్రాంత వాసులు కంపల్సరీగా ఓటేయాలి. మన ఉపాధ్యాయులు కూడా చాలా దానికోసం కృషి చేస్తున్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మనకు ప్రజాస్వామ్యం మన రాజ్యాంగంలో 21 ఇయర్స్కే ఓటిచ్చారు. 21 ఇయర్స్కి ఇస్తే పిల్లలు యూత్ ఉంటున్నారు 18 ఇయర్స్కి. మరి అందరూ ఓటేస్తేనే కదా, అందరూ ఓటేసి మంచి వాళ్ళని మనం నాయకులు ఎన్నుకోవాలనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు గ్రేట్ లీడర్, ఆయన 18 ఇయర్స్కే దాన్ని 18 ఇయర్స్కే ఓటు 1989లో తీసుకొచ్చి అందరూ ఓటింగ్లో పాల్గొని, యూత్ ఎస్పెషల్ యూత్ కూడా ఓటింగ్లో పాల్గొని మంచి లీడర్స్ని ఎన్నుకొని మన దేశాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఓటు హక్కుని కూడా 18 ఇయర్స్ తీసుకొచ్చారు. సో మీరు యూత్ని కానీ ఓల్డర్స్ని కానీ ఎవరినైనా పట్టణవాసులను కూడా అందరిని ఎంకరేజ్ చేసి ఈ విధంగా సార్ చేసిన దాన్ని మనం కూడా అందరం చేసి ఎక్కువ శాతం, అంటే ఈ రోజు ఏమైంది యాక్చువల్గా 5K మనకు అయిపోయినా ఇంకా టైం పెంచారు ఎండాకాలం అని. సో మ్యాక్సిమం అందరినీ 5 లోపలికి వచ్చినా లోపల ఉన్న వాళ్ళందరికీ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ మనం అందరం చేస్తున్నాం దీన్ని, ఇంకా ఈ 2 days కూడా బాగా దాన్ని చేయాలి. ఇంకొకటి ఏంటంటే, భారతదేశం అంటే లౌకిక రాజ్యం, ఎక్కువ చూడేదా భారతదేశం లౌకిక రాజ్యం కాబట్టి ఈ రాజ్యంలో ఈ దేశంలో అన్ని మతాలు సమానమే. సో మన రాజ్యాంగాన్ని కాపాడేది ఏదైతే దానికే ఓటేసి మనం అందరం ఓటు హక్కు వినియోగించుకొని ఈ దేశాన్ని మంచి లీడర్ని ఎన్నుకోవాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయులకు, ప్రజాస్వామ్యవాదులకు, పాత్రికేయులకు, మన ఎంపీడీఓ గారికి కృతజ్ఞతలు.